ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో NH63, NH563లోని వివిధ భాగాలను 4 లేన్లుగా విస్తరించడానికి 7,597 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్లో NH3478B ఉన్నతీకరణకు 4,415 కోట్లను ఆమోదం తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధికి 10,000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో పాత ట్రక్కులు, బస్సులను దశల వారీగా తొలగించడానికి 5,041 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. రామేశ్వరం, కోణార్క్, పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్టుకు 8,301 కోట్లు మంజూరు చేసింది. బీహార్లో NH31, NH231లోని ఖగారియా, పూర్నియా విభాగాన్ని 4 లేన్లుగా విస్తరించడానికి 3,936 కోట్లకు ఆమోదం తెలిపింది.